హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజల్ కోడర్. ఈరోజు మనం ఈ వీడియోలో రియాక్ట్లో ప్రాప్స్ అండ్ స్టేట్ని డీస్ట్రక్చరింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం దానికోసం అనేసి టూ సపరేట్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకుందాం. ఒకటి వచ్చేసేమో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్, ఒకటి వచ్చేసేమో ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్. సో ఫస్ట్ మనం ప్రాప్స్ని డీస్ట్రక్చర్ చేద్దాం, తర్వాత స్టేట్ని డీస్ట్రక్చర్ చేద్దాం. సో ప్రాప్స్ అంటే ఏంటి? మనం ఒక పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్ని మనం ప్రాప్స్ అనేసి అంటాం కదా. అదొక ఆబ్జెక్టివ్ అనేసి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ వీడియోలో, రైట్? సో ఇక్కడ యాప్ అనేది నా పేరెంట్ కాంపోనెంట్. సో యాప్ నుంచి నేను నా చైల్డ్ కాంపోనెంట్ ప్రొఫైల్కి ప్రాప్స్ ని పాస్ చేస్తా ఉన్నా. స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు వికాస్, ఏజ్ ఈక్వల్ టు 30, జెండర్ ఈక్వల్ టు మేల్. సో అలానే ప్రాప్స్ ని నేను నా ఫంక్షనల్ కాంపోనెంట్ కి కూడా పాస్ చేస్తా ఉన్నాను. రాఘవ, ఏజ్ వచ్చేసి 22. సో ఇప్పుడు నేనేంటి, ప్రాప్స్ ని పాస్ చేశాను పేరెంట్ కాంపోనెంట్ నుంచి. సో ఇప్పుడు ఏంటి, చైల్డ్ కాంపోనెంట్ లో యూజ్ చేయాలి కదా. సో ప్రాప్స్ ని నేను చైల్డ్ కాంపోనెంట్ లో యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అదే క్లాస్ బేస్డ్ లో అయితే దిస్ డాట్ ప్రాప్స్ డాట్ స్టూడెంట్ నేమ్. ఇక్కడ మనం ఇచ్చాం చూసారా, స్టూడెంట్ నేమ్ అనేసి. సో ఆ స్టూడెంట్ నేమ్ అనమాట. ఒకసారి సేవ్ చేశాను, ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. చూసారా, వికాస్ జీ అనేసి వచ్చేసింది. అలానే ఇంకేమేమి ఉన్నాయి, ఏజ్ అండ్ జెండర్ కదా. ఏజ్ అండ్ జెండర్, రైట్? సో ఒకసారి చూద్దామా. యా, నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, జెండర్ వచ్చింది, రైట్? సో బట్ ఇక్కడ మీరు చూస్తే ప్రతిసారి నేను ఏం చేస్తా ఉన్నా, దిస్ డాట్ ప్రాప్స్ డాట్ స్టూడెంట్ నేమ్ అంటే దిస్ డాట్ ప్రాప్స్ అనేది ప్రతిసారి యూజ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రాప్ డెఫినేషన్ ఏంటి, ప్రాప్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి. బట్ మనం ఏంటంటే, మనం ఇలా నాకు ప్రతిసారి దిస్ డాట్ ప్రాప్స్ అని యూజ్ చేయాలి అని నేను అనుకోవట్లేదు. సో దానికి ఏంటంటే, మనకి జావా స్క్రిప్ట్ లో ES6 లో ఒక ఫీచర్ ఉంది. సో అక్కడ ఏం చేసిద్దంటే, ఆ ఫీచర్ ఏంటంటే డీస్ట్రక్చరింగ్ అనమాట. ఆ డీస్ట్రక్చరింగ్ ఏం చేసిద్దంటే, ఆబ్జెక్ట్ నుంచి అరే నుంచి వాల్యూస్ ని పుల్ చేసుకొని వాటిని వేరియబుల్ కి అసైన్ చేస్తూ ఉంటది. అంటే ఎలా అంటే, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, కాన్స్టెంట్, ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్, ఏజ్ అండ్ జెండర్ ఈక్వల్ టు దిస్ డాట్ ప్రాప్స్. బట్ మనం ఇక్కడ ఏం చెప్పాం, ప్రాప్స్ అనేవి ఆబ్జెక్ట్ అని చెప్పాం కదా, ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటి, నేను ప్రతిసారి దిస్ డాట్ ప్రాప్స్ అని యూజ్ చేయకుండా డైరెక్ట్ ఏదైతే వాల్యూలు నేను డీస్ట్రక్చర్ చేసుకున్నా కదా, ఆ వాల్యూస్ ని యూజ్ చేస్తా ఉన్నా. ఒకసారి యూఐలో చూద్దామా. మనం యూఐలో కూడా సేమ్ వచ్చింది, చూసారా. అంటే మనం ఇక్కడ ఏం చేసాము, ఒక దిస్ డాట్ ప్రాప్స్ అనేది ఏంటి, ప్రాప్స్ అనే ఒక ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా రియాక్ట్ లో. సో ఆబ్జెక్ట్ నుంచి మనం వాల్యూస్ ని పుల్ అంటే బయటికి తీసి వాటిని ఏం చేసాం, కాన్స్టెంట్ అనే ఒక వేరియబుల్ కి అసైన్ చేసాం, రైట్? సో అలా మనం ఏంటి, ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ని
ఈజీ స్ట్రక్చర్ గా మనం కన్వర్ట్ చేసుకున్నాం. అదే డీస్ట్రక్చరింగ్ అనమాట. అలానే సేమ్ డీస్ట్రక్చరింగ్ అనేది మనం ఫంక్షనల్ బేస్డ్ లో ఎలా యూజ్ చేస్తాం? ప్రాప్స్ props dot స్టూడెంట్ నేమ్, అలానే ఇంకేమున్నాయి? ఏజ్ ఒకటి ఉంది, జెండర్ కదా, ఏజ్కి జెండర్కి, ఏజ్ అండ్ జెండర్, రైట్? జెండర్. ఓకే, ఒకసారి చూద్దామా యూఏలో? చూడండి, రాఘవ వచ్చింది, రాఘవ ఏజ్ వచ్చింది, రాఘవ జెండర్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి? కాన్స్టెంట్ స్టూడెంట్ నేమ్ కమా ఏజ్ కమా జెండర్ ఈక్వల్ టు props, but it is a object, right? చూద్దామా? సారీ, ఇక్కడ ఏంటి, మనం ప్రాప్స్ ని తీసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం డీస్ట్రక్చర్ చేసాం కదా. ఇక్కడ చూడండి, యూఐలో సేమ్, ఎలాంటి చేంజ్ అనేది నాకు యూఐలో లేదు, రైట్? సో ఏం చేసాం, ఒక ఆబ్జెక్ట్ నుంచి వాల్యూస్ ని పుల్ అవుట్ చేసి వాటిని వేరియబుల్ గా అసైన్ చేసాం. సో ఇది ప్రాప్స్ ని డీస్ట్రక్చర్ చేయడం రియాక్ట్ లో. అలానే ఇంకోటి ఏంటి, స్టేట్ ని డీస్ట్రక్చర్ చేయడం, రైట్? సో దాని గురించి నేనేం చేస్తా ఉన్నా అంటే, ఒక స్టేట్ ని క్రియేట్ చేస్తా ఉన్నా. సో స్టేట్ ని క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంది? కన్స్ట్రక్టర్ సూపర్ కీవర్డ్. సో ఇక్కడ ఏంటి, దిస్ డాట్ స్టేట్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏం చేస్తా ఉన్నా అంటే, నేను యూజర్ నేమ్ అనేసి ఒక స్టేట్ ని క్రియేట్ చేస్తా ఉన్నా, యూఎస్ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ వచ్చేసి నేను ఏమిద్దాం అనుకుంటున్నా, సాయి తేజ టీ, రైట్? అలానే యూజర్ ఏజ్ వచ్చేసి 27, ఓకేనా? ఇప్పుడు నేనేంటి, ఒక స్టేట్ ని క్రియేట్ చేసా. ఆ స్టేట్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా బైండ్ చేయాలి యూఐలో? h1 this dot state dot యూజర్ నేమ్, అలానే యూజర్ ఏజ్ కదా, దిస్ డాట్ స్టేట్ డాట్ యూజర్ ఏజ్. ఒకసారి యూఐలో చూద్దామా? మీరు ఇక్కడ చూసారా, సాయి తేజ 27 యాడ్ అయిపోయింది. బట్ ఏంటి, ఇక్కడ ప్రతిసారి అంటే ఇక్కడ స్టేట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నట్టు స్టేట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో బట్ ఇక్కడ ఏంటి, ప్రతిసారి నేను దిస్ డాట్ స్టేట్ డాట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో దీన్ని కూడా మనం డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఎలా? కాన్స్టెంట్ యూజర్ నేమ్ కమా యూజర్ ఏజ్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టేట్, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నా, దిస్ డాట్ స్టేట్ ని రిమూవ్ చేసేసి ఒకసారి చూద్దామా యూఐలో ఎలా ఉంది. యా, సాయి తేజ 27, ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ చూసారా, నేనేం చేసా, దిస్ డాట్ స్టేట్ ని డీస్ట్రక్చర్ చేసా. బట్ నేనేమనుకుంటున్నా అంటే, యూజర్ నేమ్ ని నేను యూజర్ నేమ్ లాగా చదవాలి అనుకోవట్లేదు. నేను ఈ యూజర్ నేమ్ కి కొత్త నేమ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమని ఇద్దాం అనుకుంటున్నా? స్టూడెంట్ జస్ట్ నేమ్ అని ఇద్దాం అనుకుంటున్నా, ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, నేను యూజర్ నేమ్ తీసేసి నేమ్ అని ఇచ్చా, ఓకే? చూసారా, సాయి తేజ టీ. సో ఏం చేంజ్ అవ్వలేదు. అంటే మనం డీస్ట్రక్చర్ లో ఏంటి, ఆబ్జెక్ట్ అంటే వాల్యూస్ ని పుల్ అవుట్ చేయొచ్చు,
అండ్ ఆ వాల్యూ నేమ్ని అంటే పుల్అవుట్ చేసిన వేరియబుల్ నేమ్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇది రియాక్ట్లో స్టేట్ని ప్రాప్ని డిస్ట్రక్చర్ చేసే విధానం అనమాట. సో మీకు కనుక నా వీడియోలో కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా రియాక్ట్ నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.